హాయ్ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా పిల్లలకి క్యారెట్ రైస్ చేసిన అది ఎలా చేసినాను ఏంటో చెప్తాను. ఇది వచ్చేసి విలేజ్ ప్యూర్కి మా ఫ్రెండ్ వాళ్ళు ఇది సేల్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది, చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసేసాను. ఇది వేగేలోక క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. దీనిలో వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కలకి. ఓకే, సరిపడా వేసేసుకోండి. చాలా మగ్గిపోతుంది, చక్కగా ఉంటుంది. పిల్లలకి మార్నింగ్ టైం హెల్తీగా ఉంటుంది. సో ఆయిల్లో అన్నీ కుక్ అయిపోయాయి చక్కగా. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను స్పూన్ వేస్తున్నాను. కూరగాయ ముక్కలను బట్టి మనం పేస్ట్ అందాజుగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా అయిపోతే ఘాటుగా ఉంటుంది. సో అంత ముక్కలు పట్టేట్టుగా కలిపేసేసుకుంటున్నాను. ఉప్పును అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అయిపోయాక సరిపడా పసుపు ఒక స్పూన్ వేసేసాను. పసుపు వేసేసి కలిపి పెట్టేశాక కొద్దిసేపు మగ్గనిచ్చాక కారం, అలాగే ధనియా పౌడర్, అలాగే సరిపడా సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా ముందు ముక్కలకి, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. వేసి అలా కలిపి పెట్టేసుకోవడమే. చక్కగా ముక్కలకన్నీ పట్టించేట్టుగా కలిపేసుకోవాలి. ఓకే, చాలా బాగుంది. ఇది వచ్చేసి గరం మసాలా ఒక స్పూన్ చాలు. ఇప్పుడు అంతా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు రైస్లో నిమ్మకాయ పిండి వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది టేస్ట్ అనేది బాగుంటుంది, రైస్కి పట్టేస్తుంది. అలాగే సాల్ట్ వేసి కూడా కలపాలి. నిమ్మకాయ సాల్ట్ వేసి కలిపాక ఈ పోపు అంతా దీనిలో వేసేసి చల్లారాక చక్కగా కలిపి పెట్టేసుకుంటే సింపుల్గా క్యారెట్ బీన్స్ ఫ్రై